హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్స్ చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా తొందరగా చేసేసుకోవచ్చు మనం. ఇవి టీలోకి కూడా చాలా బాగుంటాయండి. వీడియోని ఫుల్గా చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్స్ మైదా తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ వరకు వామ్ అండి, ఇది కొంచెం నలిపి మనం వేసేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా. కొన్ని వాటర్ పోసుకుంటూ మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకుని ఒక చపాతీ ముద్దలాగా మనం కలిపేసుకుందాం. చూడండి, ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మనం ఇంకో బౌల్ తీసుకుందామండి. దీంట్లోకి నేను 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్పు మైదా వేసుకొని దీంట్లోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం మనం. చూడండి, ఇలా అవ్వాలి. దీంట్లో వాటర్ వేయలేదండి, నేను ఆయిలే వేసాను. ఇలా పల్చగా అయ్యేంతవరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు పిండి చూద్దామండి. చూడండి, ఎంత సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు మనం వీటిని చపాతీలాగా వీలైనంత పల్చగా చేసుకోవాలండి. ముందుగా నేను ఒక చిన్న ముద్ద తీసుకొని ముందు చపాతీలాగా చేస్తున్నాను. కొంచెం కార్న్ఫ్లోర్ వేసాను. మనం కార్న్ఫ్లోరే వేసుకోవాలండి దీనికి. ఇలా ఎంత వీలైతే అంత పెద్దగా మనం చపాతీలాగా చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. అలానే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మైదా కార్న్ఫ్లోర్ ఆయిల్ కలిపి దీన్ని పైనుంచి మనం అప్లై చేసుకోవాలి మొత్తం. ఇలా మొత్తం దీనికి అప్లై చేసిన తర్వాత పైనుంచి ఇంకో కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి, పొడి పిండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి మనం ఇంకొక చపాతీలాగా వేసేసుకోవాలి. అలానే 3 లేయర్స్ వేస్తున్నానండి నేను. చూస్తున్నారు కదా, ఇలానే మొత్తం మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ మనం మధ్యలోకి మళ్ళీ ఫోల్డ్ చేయాలండి. ఇవి లేయర్స్ రావడం కోసమే మనకి. ఇప్పుడు పైనుంచి పొడిపిండి వేసుకొని మళ్ళీ ఒక పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చేస్తే మనకి పొరలు పొరలుగా బాగా వస్తాయండి స్నాక్స్. చాలా బాగుంటాయి టేస్ట్. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేసుకుందాం. చూడండి, ఈ సైజ్ అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు అన్నీ తీసేసుకుని మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలండి ఫస్ట్. ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, వేసిన వెంటనే ఎలా పొంగుతున్నాయో. చాలా బాగుంటాయండి టేస్ట్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇవి టమాటో సాస్తో చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
చూడండి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి టిష్యూ వేసుకుని మనం తీసేసుకుందామండి. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది. అలానే మిగతాయి కూడా మనం వేయించేసుకుందాం. చూసారు కదా, అన్నీ రెడీ అయిపోయినాయి మనకి. నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. 2 కప్స్తో మనకి ఇన్ని అవుతాయి. చూడండి ఎంత క్రిస్పీగా, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు మనకి స్నాక్స్ రెడీ అయిపోతాయి. చాలా టేస్ట్ బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఫుల్గా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.